తులారాశి వారు ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. రావాల్సిన బాకీలు సకాలంలో చేతికంది రుణాలు సైతం తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. నేర్పుగా వ్యవహరించి కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. స్థిరమైన ఉద్యోగం కూడా ఈరోజు ఈ రాశి వారికి లభిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న చికాకులు పని ఒత్తిడి తొలగుతుంది. రాజకీయ రంగం వారికి పదవీయోగ సూచనలు. సినీ కళాకారులు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఏవైతే దగ్గరకు వస్తాయో అవి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. ఇంటా బయట కూడా మహిళలది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆదాయం కోసం కొంతవరకు ఇబ్బందులు పడతారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు చేస్తున్నారో అవి నత్తనకన సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఏమాత్రం కూడా అనుకూలించవు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు వెలువడే ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాబడి తగ్గి ఈరోజు కొంతవరకు నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలని కూడా ఈరోజు ఈ రాశి వారు మందకొడిగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం తప్పదు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం ఉంది. కావున అటుపై ప్రయత్నం చేయడం చాలా మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా ఈరోజు వెలుగులోకి వస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారి పదవులు కూడా వరించవచ్చు. సినీ కళాకారులు గతంలో చేజార్చిన అవకాశాలు తిరిగి దక్కించుకోవడం వల్ల ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు తండ్రి తరపు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.